మనకు తెలుసు, చదువుకున్నాం, మంత్స్ అనేవి జనవరి నుండి డిసెంబర్ వరకు ఉంటాయని. కానీ ఇప్పుడు 13వ నెల కూడా ఉంటుందని చెప్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. మనం చదివింది నిజమా అబద్ధమా అనిపిస్తుంది. మనం చదివిన చదువులు ఎంతవరకు నిజం? ఇది మనం తెలుసుకునే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. సండేకి సన్కి లింక్ ఏంటి? మండేకి మూన్కి, అలాగే సాటర్డేకి సాటర్న్కి లింక్ ఏంటి? వీటికి ఉన్న లింక్స్ ఏంటి? ఏదో ప్లానెట్స్ నేమ్స్ పెట్టారని అనుకోవచ్చు. ఉన్నది 9 ప్లానెట్స్, మరి సన్ అండ్ మూన్ని ఎందుకు ఇందులో కలిపారు? 7 రోజులే ఎందుకనే ఉన్నాయి? ఇందులో ఏదో సైన్స్ ఉందని అనుకుందాం. ఆ సైన్స్ పరిభాషల్లో ఆక్టా అంటే అర్థం 8. దాన్ని మనం 8 అని అంటాం. 8 అని అర్థం ఉన్న అక్టోబర్ నెల ఎందుకని 10వ నెలగా ఉంది? నోవా 9 అనే అర్థం ఉన్న నవంబర్ 11వ నెలగా, దస్ ఆర్ డెకేడ్ 10 అని అర్థం ఉన్న డిసెంబర్ నెల ఎందుకని లాస్ట్ మంత్ అయిన 12th మంత్గా ఉంది? సరే, అన్నిటికీ 31 డేస్ ఉండి ఫిబ్రవరిలోనే 28 డేస్ ఉండటం ఏంటి? ఒకవేళ అవి లాస్ట్లో మిగిలిన డేస్ అని అనుకుంటే అదే ఫిబ్రవరి నెల లాస్ట్లో ఉండకుండా మొదట్లో ఉండటం ఏంటి? మొత్తం తలకిందులుగా ఉంది కదా. అయితే ఒకసారి ఇది చూడండి. ఇది మన భారతదేశంలో సూర్యదేవునిగా కొలిచే అవర్ సోలార్ స్టార్ సన్ యొక్క ఇమేజ్. ఏదో పురాణాలు చూపిస్తున్నాడు అని అనుకోవద్దు. నా రీసెర్చ్లో భాగంగా ఇందులో నాకు చాలా సైన్స్ కనపడింది. ఇందులో ఉన్న సూర్యుడు 7 హార్సెస్ మీద ప్రయాణిస్తున్నాడు. ఇట్ మీన్స్ హీ ఈజ్ గోయింగ్ సమ్వేర్. మనం స్పీడ్కి ప్రతిరూపంగా ఏదైనా చూపించాలంటే మనం గుర్రం యొక్క వేగంతో పోలుస్తాం. గుర్రాన్ని చూపిస్తే దాని అర్థం హై స్పీడ్ అని. అలాంటిది 7 గుర్రాల మీద అంటే సూపర్ హై స్పీడ్ అని. సో దీన్ని బట్టి మనకు ఇందులో ఒకటి అర్థమవుతుంది. సూర్యుడు అక్కడే నిలబడి లేడు, అతను సూపర్ హై స్పీడ్లో ఎక్కడికో వెళ్తున్నాడని. రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఒక సైంటిస్ట్ ఒక అద్భుతమైన వీడియో ప్రెజెంటేషన్ని చూపించాడు. ఇందులో క్లియర్గా చూపించాడు సన్ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ 7,20,000 km/h స్పీడ్ అని. ఈ స్పీడ్ ఎంతంటే మనం ప్రపంచంలోనే అత్యంత స్పీడ్గా వెళ్లే సూపర్ కార్కి 1735 రెట్లు ఎక్కువ స్పీడ్. వీ కెన్ ఇమాజిన్ సూర్యుడు మనల్ని అంత స్పీడ్గా ఎక్కడికో తీసుకెళ్తున్నాడని. సన్ అక్కడ స్టేబుల్గా లేడని చెప్పాడు. మన పూర్వీకులు ఇదే విషయాన్ని ఎన్నో వేల సంవత్సరాల ముందు ఎలా చెప్పగలిగారు? ఇందులో నాకు ఎటువంటి రిలీజన్ కనపడట్లేదు, ఓన్లీ రియలిస్టిక్ సైన్స్ మాత్రమే కనిపిస్తుంది. ఇంత పెద్ద డిస్కవరీని సింపుల్గా ఒక పిక్చర్ ఫార్మాట్లో వేసిన ఆ వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ కనిపిస్తుంది. వాట్ ఈజ్ దేర్ సైన్స్? అసలు వాట్ ఈజ్ సైన్స్? జనరేషన్స్ మారే కొద్దీ మనం చాలా వీక్గా పుడుతున్నాం. ప్రతి ఒక్కటి పై స్థాయిలోనే ఉన్నాయని పిచ్చితనంలో పరిగెడుతున్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నవెన్నో ఎక్కడో మ్యానిపులేట్ చేయబడినవి. అందులో ఈ క్యాలెండర్ కూడా ఒకటి. ఈ ఒక్క క్యాలెండర్ తప్పుగా ఉండటం వల్ల మనం మన లైఫ్లో జరిగే ఎన్నో అద్భుతమైన ఈవెంట్స్ని కోల్పోతున్నాం. మన బర్త్డేతో సహా. ఎంతో ఇంటెలిజెన్స్ అండ్ సైన్స్ ఉన్న మన కల్చర్ని ఏమాత్రం తెలుసుకోకుండా అవన్నీ పాతబడినవి అని కొట్టిపడేస్తాం. నిజమే, అవన్నీ పాతబడినవే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన ఫార్ములాస్ కూడా పాతవే. ఎడిసన్ కనిపెట్టిన బల్బు పాతదే. అరిస్టాటిల్ చెప్పిన సిద్ధాంతాలు పాతవే. టెస్లా కనిపెట్టిన వైర్లెస్ పవరు పాతదే. కానీ ఏ రోజు వాటిని పాతవి అని అనుకోం. మోడర్నైజ్ చేస్తాం, న్యూ టెక్నాలజీ అని చెప్తాం. కేవలం మన శాస్త్రాలు సంస్కృతులను మాత్రమే పాతవి అని అంటాం. ఎందుకు? పేర్లు పాతగా ఉన్నాయన్నా. అడాప్టింగ్ వెస్టర్న్. అమెరికాలో చలిగా ఉంటుంది, సో ఇంట్లో కూడా షూస్ వేసుకునే ఉంటారు. దానిని మనం స్టైల్ అనుకుని మన ఇండియాలో కూడా ఇండ్లలో చెప్పులు వేసుకోవడం మొదలుపెట్టాం. వెర్రితనం. దీనికి కారణం కల్చరల్ సైన్స్ని తెలుసుకోవాలన్న తపన, అంటే ఫైర్ లేకపోవటం. తపన ఉన్న కొద్ది మందికి ఆ ఫైర్ సెగకి దాహం వేసింది. దాహానికి ఎందుకో సముద్రపు వైపు అడుగులు వేశారు. దారి మధ్యలో బావి కనపడింది. నీరు దొరికింది. దాహమూ తీరింది. ఆ బావినే సముద్రం అని భావించారు. కానీ సముద్రంలో ఉన్న నీటి కంటే అందులో ఉన్న నిజం నిప్పులా రగులుతూనే ఉంది. ఈ సముద్రం మనందరిది. ఇందులో దిగటానికి సిద్ధం కండి. సెకండ్, మినిట్, అవర్, డే, మంత్, ఇయర్, సెంచరీస్. క్లాక్ నుండి క్యాలెండర్ వరకు మనం చూసే ఆ టైం అనేది ఏదో ఒక ఆసిలేషన్ని బేస్ అయి ఉంది. దేని ఆసిలేషన్? ఎర్త్, సన్, మూన్. వీటి యొక్క కదలికలే మన క్లాక్ అండ్ క్యాలెండర్. భూమి ఒకసారి రొటేషన్ చేస్తే ఒక రోజు అంటే 24 అవర్స్, అంటే ఒక రౌండ్ 24 అవర్స్. ఇక్కడ ఒక పొరపాటు ఉంది. తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే 10 గంటల జర్నీ, అంటే 1 ట్రిప్ 10 అవర్స్. 1 ట్రిప్ ఎగ్జాక్ట్ 10 అవర్స్. అర్థం కాలేదా? మీరు ప్రతిసారి ఎగ్జాక్ట్లీ 10 అవర్స్లోనే చేరుకోగలరా? నో. వై? ఎందుకంటే ట్రాఫిక్ ఉండొచ్చు, బస్ కండిషన్ మారచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, గర్ల్ ఫ్రెండ్తో వెళ్తూ ఉంటే ఎవరైనా చూసేయచ్చు.
జస్ట్ ఫన్. ఇవన్నీ బస్ స్పీడ్ని వెనక్కి లాగే ఫోర్సెస్. స్పీడ్ తగ్గితే టైం పెరుగుతుంది, స్పీడ్ పెరిగితే టైం తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ. ప్రతిసారి ఎర్త్ కూడా ఒకే స్పీడ్తో వెళ్ళదు. దానికి ఎవరు అడ్డం అంటారా? ద మూన్ అండ్ ది సన్. సేమ్ ఎలాగైతే తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్ళి తిరిగి హైదరాబాద్ నుండి తిరుపతికి వస్తేనే ఒక రౌండ్ ట్రిప్ అవుతుందో, అదే విధంగా భూమి కూడా ఒక రౌండ్ ట్రిప్ చేస్తేనే 1 year అవుతుంది. ఈ రౌండ్ ట్రిప్కి ప్రతిసారి ఒకే టైం అవ్వదు. జనవరి కూడా వచ్చేసింది. ప్రజెంట్ మనం ఫాలో అయ్యేది గ్రెగోరియన్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ ఎలా ఉంటుందంటే ఒక పేపర్ మీద 10 lakhs మనీ అని రాసినట్టు ఉంటుంది. పనికిరానిది. మన భారత్ క్యాలెండర్ ఎలా ఉంటుందంటే ఒక డైమండ్ మీద ఇది జస్ట్ ఒక రాయే అని రాసినట్టు ఉంటుంది. చాలా విలువైనది. సో మొత్తానికి టైం అనేది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండదు. అది వెళ్ళే స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇదే మన క్యాలెండర్స్లో ఉన్న అద్భుతం. మన తెలుగు క్యాలెండర్లో జనవరిని ఓపెన్ చేస్తే ఇక్కడ పుష్యము మాఘము అని 2 నెలల పేర్లు రాసుంటుంది. ఒకసారి ఈ చార్ట్ని చూడండి, అర్థమవుతుంది. మనకు పుష్యము నెల చూస్తే ఇది డిసెంబర్లో స్టార్ట్ అయ్యి జనవరిలో ఎండ్ అవుతుంది. ఇలా నెల సగంలో స్టార్ట్ అయ్యి ఇంకో నెల సగంలో ఎండ్ అవుతూ ఉంటుంది. అది కూడా ఎగ్జాక్ట్ 30-31 days ఉండవు. జస్ట్ లైక్ మన బస్ జర్నీ లాగా. ఇంతకు ముందు చెప్పిన లెక్క ప్రకారం ప్రతి నెల 1న స్టార్ట్ అయ్యి 30న లేదా 31న ఎండ్ కాదన్న విషయం మీకు అర్థమైంది. ఎందుకంటే అది స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. నా రీసెర్చ్లో ఇంకా చాలా సైన్స్ కనపడింది. అవును, ఇంతకీ రీసెర్చ్ అంటే ఏంటి అని కూడా డౌట్ వచ్చింది. అప్పుడు ఒక పెద్దాయన మన అమ్మమ్మలకి తెలిసింది తిరిగి మళ్ళీ తెలుసుకోవడం అని చెప్పాడు. రీసెర్చ్ చేయకుండానే మనందరికీ ప్లానెట్ ఆర్ గ్రహం అంటే అర్థం తెలుసు అని అనుకుంటాం. తెలీదు. ఎందుకంటే ప్లానెట్కి గ్రహంకి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. ఇది లేట్ 1600s నుండి వాడుకలోకి వచ్చిన పదం. లాటిన్లో ప్లానెటా ఆర్ గ్రీక్లో ప్లానెటీస్ అనే పదాల నుండి ఇది వచ్చింది. దీని అర్థం మూవ్ ఆర్ వ్యాండర్, అంటే తిరిగేది అని అర్థం. పాశ్చాత్య ప్రజలు ఎప్పుడైతే సన్ ఫిక్స్డ్గా ఉంటాడు మరియు ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి అని కనుక్కున్నారో అప్పుడు ఆ తిరిగే వాటికి ప్లానెట్స్ అని పేరు పెట్టారు. దాని అర్థం సూర్యుడు చుట్టూ మోషన్లో ఉన్నవి అని అర్థం. ఆ తర్వాత సూర్యుడు చుట్టూ తిరిగే పనికొచ్చే ఆబ్జెక్ట్స్ని మాత్రమే ప్లానెట్ అని పిలవాలని మరియు అవసరం లేని దానిని పిలవకూడదని చర్చ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇంకో పక్క గ్రహం అంటే ఇక్కడ మనం ఎర్త్ని మెయిన్ రిఫరెన్స్గా చేసుకుంటాం. సోలార్ సిస్టంలో ఉన్న ఆబ్జెక్ట్స్ సన్ చుట్టూ తిరుగుతాయని తెలియక కాదు. బట్ మన వల్ల ఇంట్రెస్ట్ ఏంటంటే మన సోలార్ సిస్టంలో ఉన్న ఏ ఆబ్జెక్ట్స్ భూమి మీద ఉన్న మనపై ఇంపాక్ట్ చూపిస్తాయి అన్న విషయంపై స్టడీ చేయాలన్నదే. సో ఇక్కడ ఎర్త్ని మెయిన్ రిఫరెన్స్గా తీసుకుని దే కన్సిడర్డ్ ఆల్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద సోలార్ సిస్టమ్ విచ్ ఇంపాక్ట్స్ ఆన్ ఎర్త్ యాజ్ గ్రహాస్. అంటే సోలార్ సిస్టంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే మన ఎర్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో వాటిని గ్రహాలు అని అన్నారు. మరి రాహు కేతువు అంటే ఏంటి? మూన్ యొక్క అసెండింగ్ నోడ్నే రాహు అని, డిసెండింగ్ నోడ్నే కేతువు అని అంటారు. ఇవి ఛాయా గ్రహాలు, అంటే షాడో ఆబ్జెక్ట్స్, కంటికి కనిపించవు కానీ ఇంపాక్ట్ చేస్తాయి. సో మన నవగ్రహాలలో ఎర్త్ ఉండదు. ఇంతకీ గ్రహము అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఇది గ్రహతి అనే ఒక పదం నుండి వచ్చింది. దీని అర్థం రిసీవింగ్ ఆర్ టేకింగ్ సంథింగ్ అని. గ్రాహక అంటే కస్టమర్ ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ రిసీవ్ చేసుకునే వ్యక్తి. గ్రహణం అంటే ఎక్లిప్స్, లోపలికి తీసుకునే ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ భోజన గ్రహణము అంటే ఆహారం తీసుకోవటం అని అర్థం. అలాగే అనుగ్రహం అంటే బ్లెస్సింగ్, ఒక దానిని తన సంరక్షణలో ఉంచుకోవటం, దగ్గరికి తీసుకోవడం అని అర్థం. ఇంగ్లీష్లో వేరు అర్థాలు వచ్చినా వాటిల్లో ఉన్న అంతరార్థం ఒకటే. అదే మనకు ఇక్కడ కనిపిస్తుంది. సంస్కృత్ భాషలో జరిగే యాక్షన్స్నే కాదు, అందులో ఉన్న అంతరార్థాన్ని కూడా లిపిగా రాయగలం. ఇక్కడ మనకు కామన్గా కనిపించే రూట్ పదం గ్రహ, అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ని కానీ ఒక ఫోర్స్ని కానీ గ్రాప్ చేసుకునేది అని అర్థం. ఈ విధంగా మన ఎర్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్కి గ్రహము అని పేరు పెట్టారు. అవి మొత్తం 9 కాబట్టి నవగ్రహాలు అని చెప్పారు. సో ఇక్కడ ప్లానెట్ అంటే సోలార్ సిస్టంలో తిరిగేది అని అర్థం. గ్రహము అంటే మన భూమిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక సెలెస్టియల్ ఆబ్జెక్ట్ అని అర్థం. రెండిటికి చాలా తేడా ఉంది. బహుశా వెస్టర్న్ కల్చర్ వాళ్ళకి మన నుండి కాపీ చేసి రీక్రియేట్ చేయాలనుకున్న ఈ నవగ్రహ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం అవ్వకపోయిండొచ్చు. ఏదేమైనా నవగ్రహాస్ అనే కాన్సెప్ట్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని 9 ప్లానెట్స్ అని తప్పుగా అర్థం చేసుకున్నారు, ప్రచారము చేశారు. తిరిగి మళ్ళీ మన నవగ్రహాలు అనేదే ఒక బిలీఫ్ సిస్టమ్ అని, రిలీజన్ అని, అందులో సైన్స్ లేదని చెప్పారు. ఎందుకంటే అందులో వాళ్ళకి తప్పుగా అర్థమైన సన్, మూన్ అని కొన్ని కనపడని సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో ప్లానెట్స్ ఎక్కడైనా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయా అని కొందరు అడుగుతారు. ఈ ప్రశ్న వీటికి ప్లానెట్స్ అని పేర్లు పెట్టిన వాడినే అడగాలి. కానీ నవగ్రహాల విషయానికి వస్తే నవగ్రహాలను పేరు పెట్టింది ఇన్ఫ్లుయెన్స్ అనే కాన్సెప్ట్ తోటి. మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా గ్రహాలు అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేసి తీరుతాయి. అలా ఎలా చేస్తాయి అని మీరు అడగచ్చు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు లాస్ట్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ఇందులో ఎంత సైన్స్ ఉందో నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను.
రిలీజియన్ గలీజియన్ అన్నీ పక్కన పెట్టి చూస్తే ఇక్కడ కేవలం సైన్సే కనిపిస్తుంది. నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. మన దేశంలో శనిదేవుడు అని పిలువబడే సాటర్న్ ప్లానెట్ ని కొలిచే శ్లోకాలలో ఒక కామన్ శ్లోకం. ఈ శ్లోకంలో లాస్ట్ లో ఉన్న పదం శనైశ్చరం. ఇది శనీశ్వరం కాదు, శనైశ్చరం. సాంస్క్రిట్ డిక్షనరీ ఉంటే చెక్ చేయొచ్చు. శనైస్ అంటే అర్థం స్లోలీ అండ్ గ్రాడ్యువలీ అంటే నెమ్మదిగా అని అర్థం. చరం అంటే అర్థం కదలటం. ఇక్కడ శనైశ్చరం అంటే స్లోగా వెళ్ళేది అని అర్థం. ఎవరైతే నెమ్మదిగా వెళ్తాడో ఆ దేవునికి నా నమస్కారం అని ఉంది ఈ శ్లోకంలో. సైంటిఫిక్ గా మనం చెక్ చేస్తే మనం చెప్పుకున్న నవగ్రహాలలో సాటర్న్ ఈస్ ద లోయెస్ట్ ఆర్బిటల్ వెలాసిటీ ఉన్న ప్లానెట్. బ్రిలియంట్. ఈ శ్లోకం చెప్పిన ఋషికి ఎలా తెలిసింది సాటర్న్ యొక్క స్పీడ్ చాలా తక్కువని? జ్యోతిష్య శాస్త్రం అంటే ఆస్ట్రాలజికల్ సైన్స్, మాయలు మంత్రాలు కాదు. ఇట్స్ అ ప్యూర్ మ్యాథ్స్ సైన్స్ విత్ క్రిస్టల్ క్లియర్ క్యాల్కులేషన్స్. మేబీ అందులో కొన్ని మాయలు ఉండొచ్చు, జస్ట్ లైక్ మన సినిమాలో సాంగ్స్ లాగా. కేవలం పాటలను చూసి ఇది మూవీ కాదు అని చెప్పం కదా. ప్రస్తుతం మనం వాడే గ్రెగోరియన్ క్యాలెండర్ రాసిన వాళ్ళని లేదా అదే నిజమని నమ్మే వాళ్ళని అడుగుదాం, ఎందుకని వీక్ నేమ్స్ ఈ ఆర్డర్లోనే ఉన్నాయని. ఐ కెన్ బెట్ 101% దేర్ ఈస్ నో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. వాళ్ళు ఎందుకు ఇలా ఉందని ఎక్కడ కానీ ఎక్స్ప్లెనేషన్స్ ప్రొవైడ్ చేయలేదు, ప్రూఫ్స్ ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవర్ అనే పదం హోరా అనే పదం నుండి వచ్చింది. ఇది గ్రీక్ వర్డ్ అని అనుకుంటారు, కానీ వాస్తవానికి హోరా అనే పదం సంస్కృత్లో అహోరాత్ర అనే పదం నుండి వచ్చింది. మన ఎర్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే 9 గ్రహాలని అవి ఎంత ఆర్బిటల్ స్పీడ్తో తిరుగుతాయనే లెక్క ప్రకారంగా సెట్ చేశారు. తక్కువ నుండి ఎక్కువ స్పీడ్ తిరిగే గ్రహాలు ఇక్కడ ఈ ఆర్డర్లో పెట్టారు. అదే ఈ సీక్వెన్స్లోకి వస్తుంది. మనకు రోజులో ఉన్న అవర్స్ని లిస్ట్ చేద్దాం. ఈ సీక్వెన్స్ ప్రకారంగా వాటిని ఇక్కడ చేర్చితే చివరికి వచ్చేసరికి మిగిలిన సీక్వెన్సెస్ని పక్కన రోజుకి క్యారీ చేసి అరేంజ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ అవర్లో ఏ గ్రహం అయితే వస్తుందో వాటిని దిన్పతి అని అంటారు. ఆ రోజుకి ఆ వారం పేరే ఉంటుంది. మన వారాలకి నేమ్స్ ఇలానే వచ్చాయి. ఇక్కడ టైం యొక్క సైకిల్స్ అండ్ గ్రహాల యొక్క స్పీడ్ ప్రకారంగా మనకు ఈ సీక్వెన్స్లోనే వారాల పేర్లు వచ్చాయి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం అంటే మార్స్, దీన్ని మార్స్ డే అని అనొచ్చు కదా, ఎందుకు ట్యూస్డే అని అంటారు? మనకు మన వారాల పేర్లు ఆ రోజు మొదటి హోరాలో ఉన్న గ్రహం పేరు ప్రకారంగా పెట్టారు అని మీకు అర్థమైంది. కానీ ఇక్కడ సమస్య అంతా ఇంగ్లీష్ నేమ్స్తోనే. మన విజ్డమ్ వేరే దేశాలకి మైగ్రేట్ అయ్యి డబ్బింగ్ చేసిన తర్వాత అక్కడి వాళ్ళు వాళ్ళ దేవతల పేర్లు వీటి ప్లేసెస్లో పెట్టుకోవడం మొదలుపెట్టారు. అలా గ్రీక్స్, రోమన్స్, జర్మనిక్ ట్రైబ్స్, ఆంగ్లో సాక్సన్స్ అండ్ ఫైనల్గా ఇంగ్లీష్ నేమ్స్ పుట్టుకొచ్చాయి. 1000 సంవత్సరాల ముందు బ్రిటిషర్స్ సేమ్ ఇదే మనకు తిరిగి నేర్పించారు. ఇప్పటికీ అదే నేర్చుకుంటూ ఉన్నాం. మన దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గ్రీక్ అచీవ్మెంట్స్ గురించి నేర్పిస్తూ చాలా బిజీగా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది మనం వాడే ప్రస్తుత క్యాలెండర్లో ఎటువంటి సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ లేవు అని. మరి మన వాళ్ళు ఏ సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ వాడి 12 మంత్స్ యొక్క ఎగ్జాక్ట్ మూమెంట్స్ని కనుక్కున్నారు? మీరు ఎప్పుడైనా ఒక లొకేషన్ని కానీ ఒక షాప్ని కానీ గుర్తుపెట్టుకునేటప్పుడు ఒక ల్యాండ్ మార్క్ని పెట్టుకుంటారు, గుర్తుందా? సేమ్ ఇదే విధంగా మన వాళ్ళు పైన ఉన్న ఆర్బిట్స్కి ల్యాండ్ మార్క్స్ పెట్టారు. భూమి సన్ చుట్టూ తిరిగే ఆర్బిట్ని మనం సెలెస్టియల్ స్పియర్ అని అంటాం. ఈ స్పియర్ గుండా ప్రయాణించే మార్గంలో 27 స్టార్స్ క్లస్టర్స్ అంటే స్టార్స్ యొక్క సమూహాన్ని కనుక్కున్నారు. ఈ క్లస్టర్స్ని మనం నక్షత్రాలు అని అంటాం. వీటి ఆధారంగానే సన్ అండ్ మూన్ యొక్క లొకేషన్స్ని కనుక్కోగలరు. అవి మనకు ఇక్కడి నుండే కనిపిస్తాయి. క్లియర్ అండర్స్టాండింగ్ కోసం దీని ఒక బ్యాండ్ లాగా ఊహించుకుందాం. ఈ స్పియర్ మొత్తాన్ని ఈ 27 నక్షత్రాస్గా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కో క్లస్టర్ 4 ఈక్వల్ పార్ట్స్, 4 ఈక్వల్ డిస్టెన్స్తో డివైడ్ చేశారు. వీటినే పాదాలు అని అంటారు. ఇక్కడ ఈ 27 స్టార్ క్లస్టర్స్ని ఈచ్ 4 పాదాలతో మల్టిప్లై చేస్తే 108 వస్తుంది. ఈ 108 పాదాలని 12 స్టార్ సైన్స్గా డివైడ్ చేశారు. ఇక్కడ ఉన్న స్టార్ సైన్స్ యొక్క షేప్ ఆధారంగా వాటికి పేర్లు పెట్టారు. వాటిని మనం 12 రాసులు అని అంటాం. ఇక్కడ నక్షత్రాలకి రాసులకు ఉన్న పేర్ల వెనక ఎంతో డీప్ సైన్స్ అండ్ స్టోరీ కూడా ఉంది. ప్రస్తుతం దానికి సమయం సరిపోదు. మీరు ఇక్కడ గమనిస్తే రోజులు గడిచే కొద్దీ ఇక్కడ సన్ అండ్ మూన్ యొక్క ప్లేస్ కొత్త నక్షత్రాలకి అండ్ రాసులకి మారుతూ వస్తుంది. ఇక్కడ నక్షత్రాలు అంటే స్టార్ క్లస్టర్స్, రాసులు అంటే స్టార్ సైన్స్. ఇక్కడ సూర్యుడి యొక్క బ్యాక్గ్రౌండ్ లైట్ ఏ స్టార్ సైన్ దగ్గర అయితే ఉంటుందో సేమ్ అదే రోజు రాత్రి మూన్ యొక్క బ్యాక్గ్రౌండ్ దానికి ఆపోజిట్ స్టార్ క్లస్టర్లోకి వస్తుంది. కొన్ని కల్చర్స్ సన్ యొక్క మూమెంట్స్ ప్రకారంగా ఫాలో అవుతారు, దానిని సూర్యమానం అని అంటాం. మరికొన్ని కల్చర్స్ మూన్ యొక్క మూమెంట్స్ ప్రకారంగా ఫాలో అవుతారు, దానిని చాంద్రమానం అని అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ సన్ మీన రాశి అనే ఒక స్టార్ సైన్ ప్లేస్ దగ్గర ఉంటే దాన్ని సూర్యమానంలో మీనమాసం అని అంటారు. అలాగే ఆ టైంలో మూన్ దానికి ఆపోజిట్ లో ఉన్న చిత్త అనే స్టార్ క్లస్టర్ దగ్గర ఉంటుంది. సో చాంద్రమానంలో దాన్ని చైత్రమాసం అని అంటారు. ఈ విధంగా మనకు స్పేస్ లో జరిగే మూమెంట్స్ ప్రకారంగా 12 మంత్స్ అనేవి వచ్చాయి. సన్ ఒక రాశిలో ప్రవేశిస్తే దానికి ఎగ్జాక్ట్ కొరలేట్ గా ఉన్న నక్షత్రంలోకి మూన్ ప్రవేశిస్తుంది. ఈ రెండు ఈవెంట్స్ జరగడానికి కొద్దిగా టైం డిఫరెన్స్ ఉంటుంది, కొద్దిగా టైం మిస్ మ్యాచ్ అవుతుంది. ఈ టైం మిస్ మ్యాచే కొన్ని అద్భుతమైన ఈవెంట్స్కి దారితీస్తుంది. ఆ అద్భుతమైన వాటిల్లో ఒకదాని పేరు అధిక మాసం, ద 13th month. ఇది ప్రతి 4 yearsకి ఒకసారి వచ్చే లీప్ ఇయర్ లాంటిది కాదు. ఇది ఏదో ఒక క్యాలెండర్ అడ్జస్ట్మెంట్ అయితే కాదు, మన స్పేస్లో జరిగే ఒక రియాలిటీనే క్యాలెండర్లో నోట్ చేయబడింది. సన్ ఒక న్యూ స్టార్ సైన్లోకి అండ్ మూన్ ఒక న్యూ స్టార్ క్లస్టర్లోకి షిఫ్ట్ అయినప్పుడు క్రాసింగ్ అని అంటాం. సాంస్క్రిట్లో సంక్రమణం అని అంటాం, దాన్నే సంక్రాంతి అని అంటాం. మూన్ ఒక షిఫ్ట్ మారడానికి 29.5 days పడుతుంది. సన్ ఒక షిఫ్ట్ మారడానికి 30.4 days పడుతుంది. ఇక్కడ మూన్ 0.9 days అంటే రఫ్లీ 1 day ఫాస్ట్గా తన షిఫ్ట్ని కంప్లీట్ చేసేస్తుంది. ఎవ్రీ మంత్ ల్యాగ్ అయిన ఈ టైం పీరియడ్ సన్కి యాడ్ అవుతూ ఉంటుంది అండ్ మూన్ ఫాస్ట్గా వెళ్తూనే ఉంటుంది. ఇలా ల్యాగ్ అవుతూ యాడ్ అవుతూ ఒకసారిగా ఈ ల్యాగ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే ల్యాగ్ ఎక్కువ అయిపోతుందో ఆ సమయంలో సన్ ఒక సైన్ నుండి ఇంకొక సైన్లోకి షిఫ్ట్ అవ్వకముందే మూన్ 2 స్టార్ క్లస్టర్స్లోకి షిఫ్ట్ అయిపోతుంది. ఇలా ఈ గ్యాప్ ఎవ్రీ 2.5 years అంటే ఎవ్రీ 30 monthsకి ఒకసారి ఫిల్ అవుతూ ఉంటుంది. అంటే సూర్య సంక్రమణం జరగక ముందే ఇంకొక లూనార్ మంత్ వస్తుంది. సో ఆ మంత్కి సేమ్ అదే నేమ్ ఉంటుంది. దీనినే అధిక మాసం అని అంటారు. అధిక అంటే మనకు తెలుసు, ఎక్స్ట్రా అని అర్థం. ఈ అధిక మాసం అనేది ఫిక్స్డ్గా ఈ మంత్లోనే జరుగుతుంది అని ఏమీ లేదు. ఈ అధిక మాసం అనేది ఏ మంత్లో అయినా జరగవచ్చు. సో ఇది లీప్ ఇయర్ లాగా కేవలం ఫిబ్రవరిలో అడ్జస్ట్ చేసే ఒక రోజు కాదు. ఈ 2023లో జూలై 18th నుండి ఆగస్ట్ 16th వరకు అధిక మాసం ఉంటుంది. దీనిని ప్రెడిక్షన్ అని చదువుతూ ఉంటే నవ్వొస్తుంది. ఇది ప్రెడిక్షన్ కాదు, సైన్స్. దీనికి ప్రూఫ్ ఏంటి అని అడిగితే సింపుల్గా టెలిస్కోప్ తీసుకొని ఈ అధిక మాసంలో మన మూన్, అర్త్, సన్ అండ్ చుట్టూ ఉన్న స్టార్ క్లస్టర్స్ని ట్రాక్ చేసి గమనిస్తే కనిపిస్తుంది. ఎస్, ఈ మూమెంట్స్ ని మనం ప్రస్తుతం మన దగ్గర ఉన్న టెక్నాలజీతో చూడొచ్చు. వీటి మూమెంట్స్ ని గమనించి గ్రాఫ్ గీస్తే ఎగ్జాక్ట్ గా కనిపించి తీరుతుంది. బట్ ఈ విషయం ఈ గ్రెగోరియన్ క్యాలెండర్ లో లేదు. జస్ట్ 12 months అనే చూపిస్తుంది. అదే మన క్యాలెండర్ లో ఈ ఒక్క విషయమే కాదు, ఏ ప్రదేశంలో సన్ ఎప్పుడు ఉదయిస్తాడు, ఎప్పుడు అస్తమిస్తాడు, ఈవెన్ ఆఫ్టర్ నెక్స్ట్ ఫ్యూ డెకేడ్స్ లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది, సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడుతుంది అని ముందే క్లియర్ గా డేట్, టైం అండ్ సెకండ్ తో సహా రాసేశారు. మన క్యాలెండర్ అర్థం పర్థం లేనిది కాదు. ఇట్ ఈస్ ఎన్ ఎక్సిస్టెన్షియల్ రియాలిటీ. ఇంత సైన్స్ ఉన్న మన లైఫ్ స్టైల్లోకి ఎవరో చెప్పిన January 1st న్యూ ఇయర్గా ఎందుకు జరుపుకుంటున్నాం? అసలు ఈ కొత్త పద్ధతి ఎందుకు మొదలైంది? కాలక్రమేణా ఎందరో మన సైన్స్ని రీక్రియేట్ చేయాలనే ప్రయత్నంలో రోమన్ ఎంపరర్ అయిన అగస్టస్ సీజర్ నుండి జూలియస్ అనే అతని వరకు వెళ్ళింది. ఈ జూలియన్ క్యాలెండర్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ క్యాలెండర్లో మూన్ సైకిల్స్తో ఎన్నో ఇర్రెగ్యులర్ డేస్ ఉంటాయి. వాళ్ళు ఇయర్ని 365 daysగా ఉంచి నెలల్ని మాత్రం నచ్చిన రోజులు పెట్టుకునే విధంగా చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రోమన్స్ దేవుడైన జానస్ ప్రతిరూపంగా జనవరి అని పేరు పెట్టి దానినే మొదటి నెలగా ప్రింట్ చేశారు. జూలియస్నే జులైగా, అగస్టస్ సీజర్నే ఆగస్టుగా పెట్టుకున్నారు. అంతేకాదు, జూలియస్ అండ్ అగస్టస్ వారి పేరు మీద ఉన్న జూలై అండ్ ఆగస్ట్ మంత్స్ని పొడిగించుకున్నారు. అందుకే 2 నెలల్లోనూ 31 రోజులు ఉంటాయి వరుసగా. ఇది ఎందుకు చేశారంటే ఈ ఇద్దరు ఎంపరర్స్ ఎందులోనూ తక్కువ ఎక్కువ కాదు, ఇద్దరు సమానమైన పవర్ కలవాలు అని నొక్కి చెప్పి మరి ప్రింట్ చేశారు. ఆ తరువాత 1752లో పోప్ గ్రెగోరీ 13 అనే అతను దీనిని కొద్దిగా మోడిఫై చేసి లీప్ ఇయర్స్ లాంటివి యాడ్ చేసి గ్రెగోరియన్ క్యాలెండర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. దానినే యూరోపియన్స్తో పాటు బ్రిటిషర్స్ పాలలో వచ్చిన ఇండియన్స్ వాడటం మొదలుపెట్టారు. ఆ బ్రిటిష్ ఎడ్యుకేషన్ని ఇప్పటికీ మనం చదువుకుంటున్నాం. అలా ఎవరో నచ్చినట్టుగా మ్యానిపులేట్ చేసిన January 1st నేటికి మనం ఫాలో అవుతూ ఉన్నాం. సో January 1st న్యూ ఇయర్ కాదు, మరి ఏది అసలైన న్యూ ఇయర్? ఆల్రెడీ తెలుసుకున్నాం, న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వాలంటే ఒక రౌండ్ ట్రిప్ కంప్లీట్ అవ్వాలని. ఆల్ స్టార్ సైన్స్ క్రాసింగ్ జరగాలి అని. ఎప్పుడైతే సన్ ఆల్ స్టార్ సైన్స్ లొకేషన్స్ని దాటి ఫ్రెష్గా న్యూ సైన్లోకి షిఫ్ట్ అవుతాడో అప్పుడు ఒక సరికొత్త ఆరంభం జరుగుతుంది. ఆ సమయంని మనం కళ్ళతో గమనించవచ్చు. ఆ సమయంలో మనకు మబ్బులు కమ్ముకొని ఉండవు, వజ్రం లాంటి వెలుతురుతో నిండి ఉంటుంది. ఋతువులు, ప్రకృతి, ప్రతి జీవరాశి కొత్త జీవాన్ని పొంది చిగురుస్తుంది. దానినే మనం ఉగాది పండగ అని అంటాం. ప్రకృతిలో జరిగే, సృష్టిలో జరిగే ఈ మార్పు మన అందరిలోనూ జరుగుతుంది. ఈ సంబంధం ఎలాంటిదంటే ఈ భూమిలో 72% వాటర్ ఎలా ఉంటుందో అలా మన బాడీలో కూడా 72% వాటరే ఉంటుంది. సోలార్ సిస్టమ్
సిస్టంలో ఎలాగైతే కోట్లాది ప్లానెట్స్ స్టార్స్ సర్కిల్గా తిరుగుతూ ఉంటాయో మన శరీరంలో లోతుల్లో ఉన్న ఆటమ్స్ కూడా సేమ్ అలానే తిరుగుతూ ఉంటాయి. మనం ఉన్న ఈ భూమికి ప్రాణం ఉంది. ప్రాణం లేని దాంట్లో నుండి ఇన్ని కోట్ల ప్రాణాలు అస్సలు పుట్టవు. ఎలా అయితే ఒక తల్లి బిడ్డకి జన్మనిస్తుందో అలాగే ఈ భూమి కూడా మనందరికీ జన్మనిచ్చింది. అందుకే మనం భూమిని భూమాత అని అంటాం. ఈ సృష్టి మొత్తానికి మనకి సంబంధం ఉంది. ఈ విషయం మన పూర్వీకులకి చాలా బాగా తెలుసు. అందుకే బయట జరిగే ఎన్నో రహస్యాలని తెలుసుకోవడానికి బయటికి వెళ్ళి చూడలేదు. అంతర్ముఖులై తనలో తాను సృష్టి మొత్తాన్ని చూశాడు. ఈ విధంగా మన భారతీయ క్యాలెండర్లో ఎన్నో రహస్యాలున్నాయి. ముందుగా వీడియోని చివరి వరకు చూస్తూ ఇంతవరకు వచ్చిన మీ అందరికీ నా థ్యాంక్స్. మీరిచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారానే నేను చేసిన ఈ చిన్న ప్రాజెక్ట్ ఉపయోగపడింది అని నాకు తెలుస్తుంది. అలాగే నేను చేయబోయే నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు ఫర్దర్గా నోటిఫికేషన్స్ రావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్గా మనం జనవరిని న్యూ ఇయర్గా చూడాలా, ఉగాదిని న్యూ ఇయర్గా చూడాలా, న్యూ రెజల్యూషన్స్ మొదలు పెట్టాలా వద్దా అని మీకు డౌట్ రావచ్చు. నేను చెప్పేది చాలా సింపుల్. మనం ఎప్పుడు నెక్స్ట్ ఇయర్నే ఎందుకు న్యూగా చూస్తాం, నెక్స్ట్ మంత్ని ఎందుకు న్యూగా చూడలేము? నాకు తెలిసి నెక్స్ట్ డే, నెక్స్ట్ అవర్, నెక్స్ట్ మినిట్ కూడా న్యూగానే ఉంటుంది. ఇది వరకు ఎప్పుడు రానిదిగానే ఉంటుంది. సో ఫైనల్గా మనం ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే నెక్స్ట్ న్యూ ఇయర్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మూమెంటే చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలన్నా కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మూమెంటే చేసేయచ్చు. ఇది చాలా సింపుల్. అది సరే, గ్రహం అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేది అని కదా, అలా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చెప్పలేదు మరి. సింపుల్. మన నుండి ఈ సోలార్ సిస్టమ్ వచ్చిందా లేదా సోలార్ సిస్టమ్ నుండి మనం వచ్చామా?